దేవుని మందసాన్ని పట్టుకున్నాడని ఉజ్జాను దేవుడు ఎందుకు శిక్షించాడో తెలుసా? అసలేం జరిగిందంటే, మన దావీదుగారు ఆ దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుంచి యెరూషలేముకి భలే సంబరంగా తీసుకొస్తున్నారండి. కాకపోతే ఇక్కడే ఓ చిన్న పొరపాటు జరిగింది. భుజాల మీద మోసుకురావాల్సిన ఆ మందసాన్ని తీసుకెళ్లి ఓ కొత్త ఎద్దుల బండి మీద పెట్టేశారు. అలా నాకోను కళ్ళం దగ్గరికి రాగానే ఆ ఎద్దులు ఒక్కసారిగా బెదిరాయండి. ఇంకేముంది, ఆ బండి మీదున్న మందసం కాస్త కింద పడిపోయేలా ఊగిపోయింది. అది చూసి కంగారు పడిపోయిన ఉజ్జా, అయ్యో దేవుని మందసం పడిపోతుందే అని దాన్ని పట్టుకోవడానికి చటుక్కున చేయివేశాడు. అంతే, ఆ మందసాన్ని ఎలా తాకాడో లేదో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడండి. అప్పటిదాకా పండగలా జరిగిన వేడుకంతా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎక్కడి చూసినా నిశ్శబ్దం. దావీదుగారైతే ఆశ్చర్యంతో భయంతో అలా గజగజలాడుతూ నిలబడిపోయారంతే. ఆ దెబ్బతో ఆ రోజుకి ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకలా జరిగిందంటే, ఆ మందసం ఏదో మామూలు చెక్కపెట్ట కాదండి, అది మహాపరిశుద్ధమైనది. దేవుడు ముందే ఖచ్చితంగా చెప్పాడు, దాన్ని యాజకులు భుజాల మీదే మోయాలి తప్ప బళ్ల మీద తీసుకెళ్లకూడదని. పైగా దేవుడు ఎవరినైతే నియమించాడో వాళ్లే దాన్ని ముట్టుకోవాలి, ఎవరంటే వాళ్ళు తాకడానికి వీల్లేదు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ ఘనపరచాలి.